ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వాట్ అవర్ కంట్రీ హెస్ డన్. ఇంకా ఇంతకంటే మంచి రెస్పాన్స్ ఏమి ఇవ్వరు. అండ్ సింధూర్ అనే వర్డ్ అయితే ఇంకా స్పెసిఫికల్లీ యాప్ట్ ఫర్ దిస్ ఆపరేషన్. అలాగే లేడీ కమాండర్స్తో చంపించారు ఆ 100 మందిని. దాని దట్స్ అన్ ఇండికేషన్. ఇఫ్ యూ డూ సంథింగ్ టు our women will give you the response. It is a very beautiful decision and strong decision which they have taken, and it was a must for Pakistanis to have such kind of operations, because all the time as before the government of BJP, such kind of issues used to happen very commonly. మాకు చాలా కామన్ అయి ఉండేది టెర్రరిస్ట్ అటాక్స్, హైదరాబాద్ బాంబే బ్లాస్ట్ అట్లా చాలా జరిగినాయి. బట్ ఎప్పుడు దే యూస్ టు నాట్ టేక్ ఎనీ స్ట్రాంగ్ రియాక్షన్స్. బట్ నౌ వెన్ దిస్ బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ కమ్, మోదీస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్, he is bit different. Like every even single terrorist attack will be given a befitting reply. So I am very much happy as an citizen. That's itla frequent ga atla emana aithe they should know that every terrorist attack will be not left alone. They will be given a befitting reply. So that's very very good. We are pretty happy. సింధూర్ అనే పేరు ఎలా ఉంది? Definitely it is very sensible ఇది అది టాపిక్ సింధూర్ అనేసి, బికాస్ వాట్ ఎవర్ అవర్ sisters and daughters who are they have lost their life, they have lost their husband, they have lost their sindoor. So that was one correct manchi pair adi actually ga, which suits for that operation. Exactly, it suits very accurately. Yes, విన్నాను నేను. It is successfully the mission completed, Operation Sindoor, which is excellently the strategized like whatever the victimized in Pahalgam. Really, that is the not revenge. The innocent lives have been definitely. It is reiterated and. The forces, whatever Sophia Qureshi and other wing commander successfully led, and that Operation Sindoor successfully completed. 100 we heard from the various channels, 100 lives are of the terrorists have been killed, and that is a good. I can say it is a initial first act of the Indian Army and the Indian Air Force, and our government definitely will take additional measures and to fix the terrorist in the borders and the civilian lives. Thank you. విన్నానండి. నా మాటలో ఆపరేషన్ సింధూర్ గురించి అంటే ఈ కొడుకులు పాకిస్తాన్ నుంచి ఏం లేకుండా పర్యాటక కేంద్రంగా పాలించిన దానికి అది చూడడానికి పోయిన టూరిస్టుల పైన వెపన్స్ తీసుకొని వచ్చేసి కాల్ చేసి మేమేదో మొగతనం ఉంది, పోయి మీ మోడీ సార్ చెప్పండి అని చెప్పేసి హెచ్చరించారు కదా. ఇప్పుడు చూపిస్తారు మా మోడీ సార్ ఏదో లంకలోకి పోయిన తర్వాత హనుమంతుని తోక నిప్పంటించిన తర్వాత ఏం జరుగుతుంది అని అనుకుంటారు కదా. ఆ హనుమంతుడు నిప్పంటించిన తర్వాత ఏం జరిగిందో చిన్న బుల్లెట్తో ఒక 27 మందిని కాల్చి పెద్ద మొగతనం చూపించినప్పుడు నీ పాకిస్తాన్ ఉన్న తావరాలు మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా మోడీ సారు. మేము ఇన్ని రోజులు అనుకుంటున్నాము మనతో పాటు ఉన్నాడు, మన దేశాన్ని ప్రేమించు, పక్క దేశాన్ని గౌరవించు అని చెప్పిన సంస్కృతిలో పుట్టిన వాళ్ళం. కానీ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే పాముకు పాలు వచ్చి పెంచిన ఎంతైనా అది విషం కక్కుతుందని చెప్పేసి ఈ పాకిస్తాన్లో మాత్రం నిజంగా ఈరోజు తెలుసుకున్నారు అనమాట. వాళ్ళకు జనాలకి ఇప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళకన్నా ముందు కొంతమంది మన దేశంలో ఉంటూ మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ కొంతమంది ఏం చేస్తారు, పాకిస్తాన్కి గెలిస్తే ఈడొచ్చేసి బాంబులు కాల్చుకుంటారు. ఈ మొన్న చూడు ఢిల్లీలో లంచ్ జరిగిన తర్వాత వాడు వచ్చేసి స్వీట్లు పంచుకొని తింటున్నాడు. అంటే వాడు మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మద్దతు ఇస్తున్నాడు. అంతకన్నా ముందు ఇంకొకటి ఏది ప్రజెంట్ ఇప్పుడు ఒక హోదాలో ఉంటూ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ వాడు మొన్న మాటలు ఉంటాయి. నేను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం, నువ్వు ప్రేమించకపోవడం నీ దౌర్భాగ్యం అంటే ఇదే నన్ను ఉంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ బైకాట్ చేసేసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను అంటున్నాను. ఈ సింధూర్ అని చెప్పారు కదా, వాడు ఒక మాట చెప్పిండు, మీ కుంకుమలు దూర్చేసిన ఇదే మోడీ సార్కి చెప్పండి, మీ భర్తలు చంపేసి మీ కుంకుమలు దూర్పేసిన అని చెప్పేసి. ఆ రకంగానే కుంకుమలు దూర్పలేదురా నువ్వు, దానికోసం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కరెక్ట్గా ఆలోచించి మళ్ళీ కేవలం ఆడవారిని తెలుసుకుంటే ఒక శక్తిలాగా ఎలా పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళకే ఉపయోగించేసి వాళ్ళతోనే చేయించిండు.
అంత గొప్ప వ్యక్తి మన మోడీ సార్ ఉన్న రోజులు వాడు ఇన్ని రోజులు ఏమనుకుంటా అంటే అబ్బా నేను ఏదో చేస్తా అరే ఇంతకుముందు చేసింది వేరు, నువ్వు ఏమి చేయలేవు, జస్ట్ నీ మైండ్లో థాట్ రాగానే నీ మైండ్లో చూసినావు కదా, ఖాళీ సెకండ్లలో 33 సెకండ్లలో ఎన్ని తావరాలు కూల్చేసారు. అంత శక్తివంతుడు, అంత ధైర్యవంతుడు మన మోడీ సార్ ఉన్న రోజులు మన దేశానికి ఏమి కాదు. జై భారత్, జై మోడీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చేయకపోతే మనం చేతగాని వాళ్ళ అయిపోతాం ప్రపంచ దేశాల్లో. కాబట్టి చాలా మంచి శాస్తి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎలా ఉంది? సింధూర చాలా బాగుంది. మన భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంది. చాలా ఆనందం అనిపించింది. మోడీ గారు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉన్నాయి? మోడీ గారు చాలా ఉత్తమమైన ప్రధాని మనకి. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం చాలా ఉన్నతంగా వెలుగుతుంది. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నాము. ఇది ఒక విధంగా వాళ్ళకి పాకిస్తాన్కి గుణపాఠంగా కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం సైలెంట్గా ఊరుకుంటాం కదా మామూలుగా, ఎప్పుడైనా మన జోలికి ఎవరు వచ్చినా ఊరుకోవద్దు. ఇప్పుడు అదే జరిగింది, అంతే సింపుల్. అలా ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఫస్ట్ అంటే మహిళలు అక్కడ వీడియో అయ్యారు కదా, అక్కడ పహల్గామ్ ఏదో ఉంది కదా పేరు, అక్కడ దానికి ఇప్పుడు సింధూర్ అని పేరు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నాం. మోడీ గారు ఎత్తులు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి సైలెంట్గా. ఒక మాటలో చెప్పాలంటే అంతే, ఇంకా దెబ్బకి దెబ్బ, అంతే, ఏం లేదు. మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, మన జోలికి వస్తే ఊరుకోవద్దు, అంతే సింపుల్. Operation Sindoor is a very successful operation. That to lead that operation, lady colonels only. The arts of to lady colonels and is successful. They great. మీరు చెప్పండి. ఎందుకంటే లేడీస్ కి చాలా సింధూర్ అనే పేరు అనేది కూడా చాలా ఇది హిందూస్ కి. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఆడోళ్ళ సింధూర్ దూరం చేసిండ్రు కాబట్టి వాళ్ళతోనే సింధూర్ అని ప్రోగ్రామ్ పెట్టి చేయించిండ్రు. సక్సెస్ అయింది, బాగుంది.